నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంకల్ప యోగాలయ. ఈరోజు మనం చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అధిక బరువు అంటే ఒబెసిటీ. చాలా మంది బరువు తగ్గాలంటే జిమ్కి వెళ్ళి కష్టమైన ఎక్సర్సైజెస్ చేస్తూ డైట్లు ఫాలో అవుతూ చెమట కాచడం అనుకుంటారు. కానీ యోగా ఏం చెప్తుందంటే సరైన బరువు అంటే ఓన్లీ బాడీలో వచ్చే చేంజెస్ మాత్రమే కాదు, మన మైండ్ అండ్ ప్రాణిక్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడమే అంటుంది. మరి బయట కష్టపడడం కంటే మన ప్రాణిక్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే సహజంగానే బరువు తగ్గుతుంది కదా. ఒబెసిటీ అంటే బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ అక్యుములేషన్. ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది మన శరీర వ్యవస్థను స్ట్రెయిన్ చేస్తుంది, ఎస్పెషలీ హార్ట్, లంగ్స్, లివర్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్. దానివలన మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆర్థరైటిస్ అండ్ హార్ట్ డిసీజెస్ వస్తాయి. అలాగే మైండ్ డల్నెస్, డిప్రెషన్ లాంటివి కూడా వస్తాయి. ఒబెసిటీలో 2 మెయిన్ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ రజసిక్ టైప్, అంటే వీళ్ళు ఎక్కువ కాంపిటేటివ్ నేచర్, అంబిషియస్గా ఉండడం, స్ట్రెస్ ఫ్రీ అనేది ఓవర్ ఈటింగ్ వల్ల జరుగుతుంది. సెకండ్ ఈజ్ తమసిక్ టైప్, అంటే డల్నెస్ ఎక్కువ ఉండడం, బోర్గా ఫీల్ అవ్వడం, ఇన్యాక్టివిటీ వల్ల ఓవర్ ఈటింగ్ చేస్తారనమాట. అసలు కారణం కేవలం తినడం వల్ల మాత్రమే ఒబెసిటీ రాదు. చాలాసార్లు ఫ్రస్ట్రేషన్లో ఓవర్ ఈటింగ్ అనేది చేస్తామన్నమాట. సో మన ఎనర్జీని, మన క్రియేటివ్ ఎనర్జీని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోకపోతే అది ఓవర్ ఈటింగ్కి దారితీస్తుంది. సో అందుకే ఒబెసిటీ అనేది ఓన్లీ ఫిజికల్ సమస్య మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎమోషనల్ అండ్ ఎనర్జెటిక్ ఇంబ్యాలెన్స్ కూడా. యోగాలో వెయిట్ లాస్ అనేది చెమట కార్చడం ద్వారా కాకుండా మన ఇంటర్నల్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ చేయడం వల్ల అవుతుంది. యోగా ద్వారా మన ఎండోక్రైన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ ప్రాణిక్ ఎనర్జీ అనేది సరిగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. దాంతో మన శరీరం తనకి తానే సహజమైన బరువుకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే యోగాలో ఏ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఒబెసిటీ కోసం అంటే, ఫస్ట్ ఆసనాస్ తీసుకున్నప్పుడు పవన్ ముక్తాసన సిరీస్ కానీ, శక్తిబంధ సిరీస్ అండ్ సూర్య నమస్కార్ ఏంటంటే మన బాడీని ఎనర్జైజ్ చేస్తాయి, ఇంకా గ్లాండ్స్ని సరిచేస్తాయి అన్నమాట, ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండేలా. ప్రాణాయామకు వస్తే బ్రాహ్మరి, నాడీ శోధన లాంటి ప్రాణాయామాస్ మన మనసుని చాలా ప్రశాంతంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఈవెన్ మనకి షట్కర్మాస్ కూడా ఉన్నాయన్నమాట, నేతి, కుంజలి, శంఖ ప్రక్షాళన లాంటివి మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లెన్స్ చేస్తాయి అనమాట. దాంతో మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. డైట్ అంటే ఆహారం విషయానికి వస్తే సింపుల్ హోమ్ ఫుడ్ తీసుకుంటూ కరెక్ట్ టైంకి తింటూ కొంచెం స్వీట్స్, ఈ ఫ్రైడ్ ఫుడ్స్, స్పైసెస్ తగ్గిస్తే సరిపోతుంది. మన సొసైటీలో ఒక మిత్ ఏంటంటే ఫ్యాట్ బాడీ ఉన్న బేబీస్ హెల్తీగా ఉన్నారు అంటారు, కానీ నిజానికి అది తప్పు. సో ఫస్ట్ మనం పిల్లలకి ఏదో ఫుడ్ తింటున్నది కేవలం ఆనందం కోసం తింటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ తీసుకుంటే ఎంత అట్రాక్టివ్గా చూపిస్తారు, కానీ అది అంత హెల్తీ కాదు. సో పిల్లలకి తినడం అనేది మన బాడీకి నెసెసిటీ కోసం తింటున్నాం అన్నది నేర్పించాలి ఫస్ట్. అంటే ఆహారం టేస్ట్ కోసం కాదు, సో మన అవసరానికి, అంటే మన శరీర అవసరం కోసం తింటున్నాం. యోగా మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే మన ఎనర్జీని క్రియేటివ్ అండ్ హెల్తీ వేలోకి మన డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, వెయిట్ లాస్ అనేది ఒక శిక్ష కాదు, ఇట్స్ ఎనర్జీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. సో మన ప్రాణిక్ ఎనర్జీ అనేది సరిగ్గా ఫ్లో అవుతూ మన బాడీ చాలా తేలిగ్గా మారుతూ మనసు చాలా ప్రశాంతంగా ఉంచేలా యోగా మనకి హెల్ప్ చేస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఒబెసిటీకి హెల్ప్ అయ్యే ఆసనాలు అండ్ ప్రాణాయామాస్ని ప్రాక్టికల్గా చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ కీప్ యువర్ ఎనర్జీ అలైవ్. థ్యాంక్ యూ సో మచ్.